బైబిల్లో మనం చదివినట్లయితే ఒక మాట చదువుదాము. రోమరాసు పత్రిక 12వ అధ్యాయంలో 2వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. సరే, మొదటి వాక్యం చదువుకుందాం. రోమ 12వ అధ్యాయము మొదటి వాక్యం చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరముని సమర్పించుకునుడి. కాబట్టి పరిశుద్ధముగా దేవునికి అనుకూలముగా సజీవ యాగముగా మన శరీరాన్ని ఏం చేయాలంట? ఆయనకి సమర్పించుకోండి. ఒకటి, పరిశుద్ధంగా ఉండాలంట. 2, దేవునికి అనుకూలంగా ఉండాలి. ఎవరికి అనుకూలంగా? మనకు అనుకూలంగా ఉన్నప్పుడు దేవునికి మన శరీరాన్ని అప్పగించేది, మనకు అనుకూలంగా లేనప్పుడు దేవునికి అప్పగించకుండా ఉండేది కాదు. ఎప్పుడు కూడా మనం పరిశుద్ధంగా ఉండాలి. 2, దేవునికి అనుకూలంగా ఉండాలి. 3, సజీవ యాగముగా. అంటే ఏంటి? బ్రతికుండగాని కొంతమంది ఏమంటారు, చచ్చిపోయిన తర్వాత దేవుడు తీసుకుపోతాడులే, చచ్చిపోతే దేవుని దగ్గరికి పోతానులే, చచ్చిపోతే దేవదూతలు పట్టుకుపోతారులే అని కాదు. చచ్చిపోయిన పట్టుకునే కాదు, బ్రతికుండగానే దేవునికి ఏం చేయాలి? మన సజీవ యాగంగా మన జీవితాన్ని అప్పగించాలి. 4 ఏమని రాస్తుంది అక్కడ? మీ శరీరంలో ఆయనకి సమర్పించండి. ఎవరు సమర్పించాలి? దేవునికి సమర్పించాలి. మన శరీరాన్ని ఎప్పుడు కూడా దేవుడికి సమర్పించాలి. మన శరీరం మీద ఎవరికి అధికారం ఉండాలి చెప్పండి? దేవునికి అధికారం ఉండాలి మన శరీరం మీద. సాతానికి అధికారం ఉండకూడదు. సాతానికి అప్పగిస్తే బైబిల్ ఏం రాస్తుంది? పౌలు గారు చెప్పాడు, మీ శరీరాన్ని దేవుడు సాతానికి అప్పగించిన గాక అని చెప్పాడు. మళ్ళా ఇస్కారియోతు యూదా గురించి ఏం రాస్తుంది? వాడి ఉద్యోగం పోవును గాక, వాడు శపించబడును గాక, ఇలాగా రకరకాలుగా అలా శాపాలు రాస్తున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళు దేవునికి అప్పగించుకోలేదు. ఇస్కారియోతు యూదా ఎవరికి అప్పగించుకున్నాడు? డబ్బుగా అప్పగించుకున్నాడు. ఎన్ని నాణ్యాలు? 30 వెండి నాణ్యాలు. ఎన్ని అంట? బహుశా ఆ రోజులో 30,000 అయ్యి ఉండొచ్చేమో, లేకపోతే 3,000 అయ్యి ఉండొచ్చేమో. 30 వెండి నాణ్యాలు అంటే 30,000 అయ్యి ఉండొచ్చేమో, అంతే. అంతకుమించి ఏముంటుంది అది రేటు. దానికోసం ఎవరిని అమ్మేసుకున్నాడు? యేసుని అమ్మేస్తున్నాడు. ఈ దినాల్లో చాలామంది ఏం చేస్తారంటే డబ్బు కోసం దేవుణ్ణి అమ్మేస్తున్నారు. కాబట్టి దేవుణ్ణి అమ్మేసేవారు మనకు కనపడకూడదు. ఇక్కడ రాసిన మాట ఎంతో స్పష్టంగా రాస్తుంది. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకి సమర్పించుకొని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. 2వ వాక్యంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి. కాబట్టి ఇక్కడ ఒక మార్పు కావాలని రాస్తుంది ఈ వాక్యం అంతా. ఏమని రాస్తుందంట? మనలో ఒక మార్పు రావాలి, ఒక నూతన మార్పు. పాత మార్పు కాదు. పరిశుద్ధం ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి, బ్రతికుండగానే సజీవ యాగంగా ఉండాలి, మన శరీరాన్ని దేవునికే సమర్పించాలి. ఆ తర్వాత ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకొనక ఉత్తమైనది అంటే ఏంటి? మంచిది, అనుకూలమైనది, దేవునికి సంపూర్ణమైనది, దేవుని చిత్తము పరీక్షించి దాన్ని ఏం చేయాలి? మనము తెలుసుకోవాలి. మనస్సు మారుటి వలన నూతన మగుటి వలన రూపాంతరం పొందుతాం. మన మనస్సు మారిన తర్వాత, నూతనం అయిన తర్వాత రూపాంతరం చెంది పరలోకానికి వెళ్తాం. ముందు మన మనస్సు మారాలి. 2వది మనం నూతన పరచబడాలి. 3వది మనం ఏం చేయాలంట? రూపాంతరం అంటే ఏంటి? మహిమ గల శరీరం మార్పు చెంది. ఈ శరీరం కాదు, ఈ శరీరం మట్టి శరీరం మట్టిలోకి వెళ్ళిపోద్ది. కానీ మన శరీరం ఏంటంట? మార్పు చెంది. ఇప్పుడు బైబిల్లో మీ అందరూ తెలుసు, ప్రభు యొక్క రాకడ వచ్చేటప్పుడు మరి సజీవులను మృతులు కలిసి మార్పు పొందుతారని రాస్తుంది. మొదట మృతులు లెగుస్తారు, తర్వాత సజీవులు. అంటే ముందు యేసుప్రభువుని నమ్ముకొని ఎవరెవరు చనిపోయి సమాధి చేయబడ్డారో ఆ యేసుప్రభు మధ్యాకాశం వచ్చేటప్పుడు తీసుకెళ్ళడానికి ముందు ఎవరు లెగుస్తారు? సమాధులు ఉన్నవారు లెగుస్తారు. ఆ తర్వాత ఎవరు లెగుస్తారు? సజీవులు ఉన్నవారు లెగుస్తారు. ఇప్పుడు సమాధిలో ఉన్నవారంటే వాళ్ళకి సమాధిలో శరీరం లేదు, అది కుళ్ళిపోయింది, కానీ ఎముకలు ఉన్నాయి కాబట్టి ఎముకలతో బయటకు వచ్చారు, శరీరాన్ని ధరించుకున్నారు, మహిమల శరీరాన్ని. మరి ఇప్పుడు మనం ఏమయ్యామని? ఇప్పుడు మనం మట్టి శరీరంతో ఉన్నాం, మాంస శరీరంతో ఉన్నాం. మనం ఎలాగా చెప్పండి?
ఈ శరీరం ఇక్కడ వదలాల్సిందే. దేవుని యొక్క రాజ్యంలో రక్తమాంసంలో స్వతంత్రించుకో. కాబట్టి ఏం చేయాలి? ఈ శరీరం విడిచిపెట్టబడుద్ది. కానీ ఏ శరీరం వెళ్తుంది? మార్పు చెందిన ఒక రూపాంతరం పొందిన క్రొత్త శరీరం మనలోంచి పరలోకానికి వెళ్తుంది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, పాము కొస విడుస్తుంది. పాము ఏం చేస్తాడు? సంవత్సరానికి ఒకసారి అట్లా తీసేస్తాం. తీసేసి ఏం చేస్తాం? మళ్ళీ కొత్తగా మారిపోద్ది. పక్షిరాజు ఏం చేస్తాయి? సంవత్సరానికి ఒకసారి, కొన్ని సంవత్సరాలకి ఆ ఈకలన్నీ ఊడిపోయి ఏం చేస్తాడు? కొత్తవి వస్తుంటాయి. అట్లాగే మనం కూడా ఒక దినాన్న రూపాంతరం చెందాలి. విన్నారా? ఒక మార్పు అనేది మనలో రావాలి. పాము కొస విడిచినట్లుగా, పక్షి ఈకలన్నీ విడిచిపెట్టి మళ్ళీ కొత్త ఈకలు వచ్చినట్లుగా, ఒక చెట్టుని మనం చూసి ఆకులను రాలిపోయి మళ్ళీ ఏమవుతాయి? ఎండాకాలం ఏమవుతుందంట? కొత్త వేప చెట్టు పూత వచ్చింది. ఇప్పుడు ఉగాది పండుగ రాబోతుంది. ఉగాది ఎప్పుడండి? ఏప్రిల్ 9 వస్తుంది. కాబట్టి అన్నీ ఏమవుతాయంట? కొత్తగా తయారవుతాయి. పాతవన్నీ ఏమైపోతాయంట? ఆకులన్నీ ఊడిపోతాయి. టేకు చెట్టు కూడా ఎండాకాలం అన్నీ ఊడిపోతాయి. వర్షాకాలం రాగానే వచ్చేస్తాయి. వేప చెట్టు కూడా ఏమైందండి? ఎండాకాలం అన్నీ ఊడిపోయి మళ్ళీ ఏం చేస్తుంది? కొత్తగా వస్తుంది అనమాట. కాబట్టి దేవుని బిడ్డలైన మనందరం కూడా దేవునికి సత్యాన్ని మనం చదువుచున్నాం. ప్రతి ఒక్కరు మార్పు కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ప్రజలు కూడా ఏం చేస్తున్నారు? రాజకీయ నాయకులు మార్పు రావాలి, మంచి నాయకులు రావాలి, మాకు ఈ పరిపాలన బాగలేదు, వీళ్ళ మా మీద అధికారులు ఉండి మమ్మల్ని బాధపరుస్తున్నారు, మాకు నష్టపరుస్తున్నారు, కాబట్టి మంచి వాళ్ళు వస్తే మాకు బాగుండని నాయకుల యొక్క మార్పు కూడా ఏం చేస్తాం? మనము ఎదురు చూస్తున్నాము. మన పిల్లలు కూడా చెడ్డగా ఉన్నారు, మన పిల్లల కోసం ఏం చేస్తాము? మార్పు రావాలి పిల్లల్లో. అట్లా దేవుడు కూడా ఏం చేస్తాడు? మనలో మార్పు రావాలని ఎదురు చూస్తాడు. కాబట్టి దేవుడు ఒక నూతన పరిచే వ్యక్తి, నూతన జీవితాన్ని ఇచ్చే వ్యక్తి. కాబట్టి మనలో ఏంటంటే బాహ్యంగా కాదు, అంతరంగంలో మార్పు రావాలి. ఎక్కడ మార్పు రావాలంటే బాహ్యంగా కాదండి, అంతరంగంలో మనకు మార్పు రావాలి. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు చూడండి. యెహెజ్కేలు గ్రంథము మనం చూసినట్లయితే 36వ అధ్యాయం 26వ వాక్యం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వాక్యం చదువుకుందాం. నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చెదను. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసేదను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదను. బయట ఎక్కడ దొరికిద్దండి? బయటికి వెళ్ళి నాకు హృదయం చెడిపోయింది, బైబిల్లో రాస్తుంది ఏమని? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలదని రాస్తుంది. ఇప్పుడు హృదయం చెడిపోయింది, నాకు కొత్త హృదయాన్ని ఇమ్మంటే ఇస్తారు ఎక్కడైనా? దొరికిద్దా? దొరకదు. ఎవరు ఇవ్వగలరు దాన్ని? దేవుడే. ఏమన్నాడు ఆయన? నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదను. అందుకే దావీదు ఏమన్నాడు? దేవా నా యందు శుద్ధ హృదయాన్ని కలగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసుని నూతనంగా పుట్టించండి. చూసారా? హృదయాన్ని మనసుని ఇవ్వగలిగేది ఎవరండి? దేవుడు మాత్రమే. మనుషులు ఎవరు ఇవ్వలేరు. లేదా మనుషులు ఏం చేస్తారంటే మన హృదయంలోను మన మనసులో ఉన్న సమాధానం పాడు చేస్తారు, సంతోషాన్ని పాడు చేస్తారు, మంచి ఆలోచనలు అభిప్రాయాలను కూడా ఏం చేస్తారు? పాడు చేస్తారు. కానీ ఇక్కడ దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే నూతన హృదయం మీకు ఇచ్చేదను. రెండోది ఏమిస్తాడంట? నూతన స్వభావం. ఏ స్వభావం? నూతన స్వభావం. మనం చూస్తే మామూలుగా మన స్వభావాన్ని ఎన్నో రకాలుగా మనం పాడు చేసుకుంటాం. సినిమా చూడకూడదు అనుకుంటాం, మన స్వభావాన్ని చూసి పాడు చేసుకుంటాం. లేకుంటే ఇతరులు తిట్టకూడదు అనుకుంటాం, మన స్వభావాన్ని తిట్టేసి పాడు చేసుకుంటాం. ఇతరులని మనం ఇంకా ఏదన్నా అనుకుంటాము, మళ్ళీ మనం పాడు చేసుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏమీ చెయ్యడు, తన క్యారెక్టర్ పాడు చేసుకోడు. విన్నారా? దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏ తప్పు చేయడంట. ఆయన మనమైతే ఏం చేస్తాం? మనిషి ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాము, మనిషి లేనప్పుడు ఒకలాగా ఉంటాం. మనకు స్వభావం మారిపోద్ది. విన్నారా? మన పిల్లలు మనకు ఫోన్ ఇచ్చి చూడండి, మన కళ్ళ ముందు వాళ్ళు మంచిగా చూస్తారు ఫోను, మనం లేనప్పుడు ఏం చేస్తారు? సీక్రెట్గా ఉండే చూస్తారు. మనం బయటికి వెళ్ళి లేకపోతే పక్క రూములోంచి వెళ్ళేటప్పుడు మనకి ఏం చేయాలి? వెంటనే ఫోను టకటకని తిప్పేస్తాం. ఏంటంటే మనిషి ఉన్నప్పుడు ఒక స్వభావము, మనిషి లేనప్పుడు ఒక స్వభావం. చర్చికి వచ్చినప్పుడు ఒక స్వభావము, ఇంటికాడ ఉన్నప్పుడు
ఇంకొక స్వభావం. ఇంట్లో ఉన్నప్పుడు ఒక స్వభావము, కాలేజీకి వెళ్ళినప్పుడు ఇంకొక స్వభావం. 10th క్లాస్ వరకే మీ పిల్లలు మీ మాట వింటారు. 10th అయిపోయిందంటే ఇంకా ఆళ్ళని మనం పట్టుకోలేము. ఎక్కడికి పోతారో, ఎప్పుడు వస్తారో చెప్తే కాలేజీకి పోయి అంటారు అడిగితే. కాలేజీకి వెళ్ళారో లేదో కూడా మనకు తెలీదు. ఫ్రెండ్స్ ఏం చేస్తారు, మేము కాలేజీలో ఉన్నాం అని చెప్తారు. క్యాంటీన్‌లో ఉన్నాం అని చెప్తారు. ఇలా 100 అబద్ధాలు చెప్తారు ఇక. 10th వరకే మన చేతిలో ఉంటారు పిల్లలు. కంట్రోల్‌గా ఉంటారు స్కూల్‌లో. కాలేజీకెళ్తే హీరోలు అయిపోతారు ఇక. ఇంక వాళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. కాలేజీకెళ్ళేటప్పుడు అన్ని చెడు అలవాట్లు అలవాటైపోతాయన్నమాట. అన్ని చెడు అలవాట్లు అలవాటైపోతాయి. ఇక మన వల్ల కాదు. కానీ ఇక్కడ దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే, నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని మీకు కలగజేసేదను. ముఖ్యంగా మనకి స్వభావం ముఖ్యం అనమాట. ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా ఎప్పుడు మనం ఒకేలాగా ఉండాలి. చెప్పండి. ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా ఎలా ఉండాలి మనము? ఒకేలాగా ఉండాలన్నమాట. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా, అలాగ మనం చేయకూడదు. మన స్వభావం ఏం చేయకూడదు? మారకూడదనమాట. దేవునికి వాక్యం ఉంటుంది, ఆయన స్వభావానికి విరోధంగా ఆయన ఏమీ చేయడు. కానీ ఏలియా మన వంటి స్వభావం గలవాడు. కానీ ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం వర్షము రాలేదు. ఏలియాకి మనలాంటి స్వభావం ఉంది. కానీ ఆయన క్యారెక్టర్ ఏంటి? ప్రార్థన చేస్తే అగ్ని రావాల్సిందే, ప్రార్థన చేస్తే వర్షం రావాల్సిందే, ప్రార్థన చేస్తే వర్షము ఆగిపోవాల్సిందే. అలాగే ఆయన ప్రార్థన చేస్తే చనిపోయిన వాడు ఏం చేయాలంట? లేపబడాల్సిందే. కాబట్టి అతను అంత పవర్ఫుల్‌గా ఉన్నాడు. మనలాంటి స్వభావం గల మనిషే. కానీ అతను ఒక ప్రత్యేకంగా దైవికంగా కనబడుతున్నాడు. యేసుప్రభు మానవ స్వభావం, అబ్రహాము స్వభావం కలిగి, అబ్రహాము సంతాన స్వభావం కలిగి పుట్టాడని రాస్తుంది దేవుడు. ఎవరి స్వభావం అంట? అబ్రహాము సంతాన స్వభావంతో ఆయన పుట్టాడు, కానీ ఆయనలో ఏ పాపము లేదు. కాబట్టి మనం కూడా మనుషుల మధ్యలో జన్మిస్తాము, మనుషుల మధ్యలో జీవిస్తాము. కానీ మన స్వభావం ఏం చేయకూడదు? చెప్పండి. మార్పు రాకూడదు. యేసుప్రభు లోకానికి వచ్చినప్పుడు కూడా అబ్రహాం యొక్క స్వభావంతోనే వచ్చాడు. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 16 వాక్యం రాస్తుంది. హెబ్రీ 2:16 చూడండి. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. చూసారా, యేసు ప్రభు అబ్రహాము యొక్క సంతానం. దేవదూతల స్వభావం అంటే ఎట్లా ఉంటుంది? దైవికంగా ఉంటుంది. అది ఎప్పుడు దేవుని ముఖం చూస్తారు, మహిమతో ఉంటారు. వాళ్ళ పాపం ఉండదు దేవదూతల్లో. కానీ ఇక్కడ ఇతను మానవుడి స్వభావం. మానవుడి స్వభావం ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు స్వభావము, పాపపు కోరికలు, పాపపు ఆశలు ఇవన్నీ ఉంటాయి మనుషులు మాంసంలో. రక్త మాంసాలు కాబట్టి ఇలాంటి ఇచ్చలు ఇవన్నీ మనలో ఉంటాయి. కానీ ఇక్కడ యేసు ప్రభు అబ్రహాము స్వభావం ధరించుకున్నాడు, కానీ దేవదూతల స్వభావం ధరించుకోలే. అయినా కూడా ఆయనలో పాపము లేదు. కింద 17వ వాక్యంలో, ప్రజల పాపములకు పరిహారము కలుగుటకి దేవుని సంబంధించిన కార్యముల్లో కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడు. కాబట్టి మన కోసము, మన పాపముల కోసము పరిహారం చేయడానికి ఆయన వచ్చాడు, కానీ ఆయనలో ఏ పాపము లేదు. కాబట్టి మనం తిమోతి రాసిన పత్రిక మనం చదివినట్లయితే, 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం చదువుకుందాం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. నమ్మదగని వారు అంటే ఏంటి? నమ్మకము లేని వారు మనం. ఎవరంట? మనం ఎవరమంట? నమ్మకము లేని వారి. అంటే నమ్మకంగా ఉండం మనం. ఇప్పుడు మనం ఏమంటాం? నేను రోజు ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు ప్రాయం చేస్తాను. ఒకరోజు చేస్తాం, 2 రోజు ఏం చేస్తాం? కుదరట్లేదు అబ్బా, ఆరోగ్యం బాగాలేదు, చాలా నీరసంగా ఉంది, పనులు ఎక్కువ అయిపోయినాయి, రేపు చేద్దాంలే అంటాం. నమ్మకం ఉంటామా? ఉండం. చర్చికి వెళ్తాము, అందరంటే ముందు నేనే కూర్చోవాలంటారు, కానీ ఆ రోజు అసలు రారు ఆ మనిషి. అందరంటే ముందే ఉండాలనుకుంటే ఆ రోజు రారు అనమాట. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, మనం నమ్మకంగా ఉంటాము అనుకుంటాం, కానీ నమ్మకంగా ఉండలేం. దేవుడు కరెక్ట్ చెప్పేశాడు. నమ్మదగిన వారు అంటే ఏంటి? నమ్మకంగా ఉండలేం మనం. కానీ ఆయన నమ్మదగిన వాడిగా ఉంటున్నాడు. ఎలా ఉండంట? ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. ఆ తర్వాత ఆయన తన స్వభావానికి విరోధంగా ఏమీ చేయలేడు. తన స్వభావాన్ని పాడు చేసుకుంటాడా? పాడు చేసుకోలేడు. ఈ దినాల్లో ఒక మనిషిని మనం చూస్తే ఆ మనిషి స్వభావం అంతా పాడైపోతుంది. ఎన్నో చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు, చెడు కార్యాలతో, చెడు సహవాసాలు, ఇలా ఎంతమందిని మనం చూసినట్లయితే ఈ దినాన్ని మనం మాట ఇంట్లో. మీకు తెలుసో లేదో, ప్రపంచంలో అన్ని బిజినెస్ల కంటే ప్రతిరోజు ఎక్కువ డబ్బు వచ్చేది బ్రాందీ, డ్రగ్స్, బ్రౌన్ షుగరు, గంజాయి. దానికి వచ్చేంత డబ్బు దేనికి రాదు.
ప్రతి ముఖ్యమంత్రి చెప్తాడు మద్యపాన నిషేధం చేస్తాను. అది ఎవడి వల్ల కాదు. ఎందుకని? ఎక్కువ డబ్బు వచ్చేది దాంట్లోనే. పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? నేను నెక్స్ట్ ఎలక్షన్‌కి వచ్చేటప్పుడు మద్యపాన నిషేధం చేసి నేను ఓటు అడుగుతా, తర్వాత ఓటు అడగనన్నాడు. ఇప్పుడు చేశాడా ఆయన? చేయలేదు. చేయలేకపోయాడు ఆయన. అట్లాగా ఎందుకంటే డబ్బు దాంట్లో ఎక్కువ వస్తదంట. దేంట్లో? ఈ బ్రాందీది అమ్మేవి దాంట్లో ఎక్కువ వస్తదంట. గంజాయిలు ఎక్కువ వస్తదంట. బ్రౌన్ షుగర్ ఎక్కువ వస్తదంట. కాబట్టి ఈ చెడు వ్యసనానికి ఏమవుతుంది? డబ్బు ఎక్కువ వస్తుంది. అందుకని వాటిల్ని తీసేయట్లేదు. తీస్తున్నారా? తీసేయట్లే. క్లబ్ ఉంటది. క్లబ్బు, పేకాట, రకరకాల ఆటలు ఆడతారు. కోట్ల రూపాయల బిజినెస్ జరిగిద్ది అక్కడ. కోట్ల రూపాయలు జరుగుతుంది. అవి తీసేస్తారా? తీసేయలేరు. ఎందుకని? డబ్బంతా అక్కడే వస్తుంది. గవర్నమెంట్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచి బోలెడంత డబ్బు వస్తుందన్నమాట. అందరూ గవర్నమెంట్ నుంచి బ్రాందీ షాపులు ఏం చేస్తారు? పాట పెడతారు. ఈ ఏరియాలో ఇన్ని షాపులకి ఒక్కొక్క షాప్ ఇంత డబ్బులు కట్టాలి, మీరు సంవత్సరంతో అమ్ముకోవాలని పాట పెడతారు. కానీ పోయిన గవర్నమెంట్లు ఏం చేస్తారు చెప్పండి? బ్రాందీ షాపులే గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంటే అమ్ముతుంది ఇప్పుడు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి అమ్ముతుంది. విన్నారా? గవర్నమెంట్ ఏం చేస్తుందంట? ఉద్యోగాలు ఇచ్చి గవర్నమెంటే అమ్మేస్తుంది. ఎందుకని? దాంట్లో ఎక్కువ డబ్బులు వస్తుంది, ఇంకా ఎక్కువ సంపాదించవచ్చని. ఎందుకు చెప్తున్నా అంటే చెడుతనాన్ని తీసేయడానికి ఎవరి వల్ల కాదు, అది దేవుడి వల్లనే సాధ్యం. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం, యేసు ప్రభువుని మనం చూసినట్లయితే తన స్వభావానికి విరోధంగా తానేమీ చేయడు, తన క్యారెక్టర్ని ఏం చేయంట పాడు చేసుకోడు. అందుకని మనం ఏం చేయాలంటే అన్నిటికంటే ముఖ్యంగా మనం చెడిపోయేది ఎక్కడంటే మన స్వభావాన్ని మార్చుకుంటు ద్వారా. ఎప్పుడు ఒకలాగానే ఉండాలి. మనం ఎలా ఉండాలంట? కొంతమంది చూడండి చాలా మంచిగా ఒక మనిషితో సహవాసం చేస్తారు, ఒకేసారి వాళ్ళు చెడుతనం బయట పెడతారు. అంటే ఏంటి? వాళ్ళ స్వభావం అసలైంది బయటకు వస్తుంది అన్నమాట. అసలు విశ్వరూపం ఏమైందంట బయటికి వస్తుంది. అప్పుడు దాకా చాలా నమ్మకస్తుకుంటారు, చాలా నమ్మిస్తారు, చాలా ప్రేమగా ఉంటారు. తర్వాత ఒకేసారి వాళ్ళు చెడుతనాన్ని బయటికి తీస్తారన్నమాట. అందుకని దేవుని బిడ్డని మనము దేవుణ్ణి మనం చూసాం, మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన దేవదూతల వల్లే రాలేదు, దేవుళ్ళగా రాలా. అబ్రహాము యొక్క మానవుడు స్వభావంతో వచ్చేటప్పటికి ఎలాంటి పాపము ఆయన చేయలేదు. ఇక్కడ ఆయన స్వభావానికి విరోధంగా ఏ పాపము చేయలేదు. అందుకని మనం కూడా మన స్వభావాన్ని ఏం చేయకూడదు? మార్చుకోకూడదు. కొంతమంది ఏమంటారు? వాళ్ళు అలా చేశారండి అందుకని ఇలా చేశానండి, వాళ్ళు అలా అన్నారండి అందుకని నేను అలా అన్నానండి, అక్కడ పరిస్థితి అలా ఉంది కానీ అలా ప్రవర్తించాల్సి వచ్చింది. అంటే ఏంటి? మనము స్వభావాన్ని ఏం చేస్తాం అక్కడ? మార్చేసుకున్నాం. వాడు కొట్టాడు కాబట్టి నేను కొట్టానండి, వాడు తిట్టాడు కాబట్టి నేను తిట్టానండి. అప్పుడు ఏమైపోతుంది? ఇతరుల వల్ల మన స్వభావము పాడైపోతుంది. అలా పాడవకూడదు. కొంతమంది అంటారు, నేను మంచి వాళ్ళకి మంచివాడిని, చెడ్డ వాళ్ళకి నేను చెడ్డవాడిని. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటా, మర్యాద తప్పితే నేను కూడా మర్యాద తప్పుతా అంటాను. అంటే ఏంటి? స్వభావాన్ని మార్చు. కానీ అలా కాదు, ఎప్పుడు ఒకలాగా ఉండాలి. బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, మార్పు లేదు, చేంజ్ అనేది లేదు యేసుప్రభులో. ఆయన చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, నేను మార్పు లేని వాడిని కాబట్టి మీరందరూ నిర్మూలం కాకున్నారు, మీరు చేసే దుర్మార్గ పనులుగా నా మనసుని మార్చుకుంటూ ఒక్కడ కూడా ఉండవు, మొత్తం లేపేసేవాడిని అన్నాడు ఆయన. ఏమన్నాడు? మీరందరూ చేసే దుర్మార్గ పనులకి నేను మార్పు లేని వాడిని కాబట్టి, కనికరము దయ ప్రేమ కలిగి ఉన్నాను కాబట్టి మీరందరూ ఇంకా బతుకున్నారు. అదే మీరు చేసిన చెడుతనానికి నేను కూడా రియాక్ట్ అయితే మీరందరూ ఏమైపోతారు? ఒక్కరు ఉండరని బైబిల్లో రాస్తుంది అన్నమాట. అందుకని దేవుడు మాత్రం తన స్వభావాన్ని మార్చుకోవట్లేదండి. దేవుడు తన స్వభావాన్ని మార్చుకుంటే ఎవరు నిలబడలేరు. బైబిల్లో రాస్తుంది, దోషంలో నేరములు ఎంచి ఉండగా ఎవరిని ఎదుట నిలబడగలరు. కాబట్టి దేవుడు గనక మన తప్పులు పట్టుకొని మన తప్పులను చూసినట్లయితే కనుక ఒక్కడ కూడా దేవుని దగ్గర నిలబడగలరా చెప్పండి? దేవుడు గనక మన తప్పులు పట్టుకొని మన తప్పులను పట్టుకుంటే ఒక్కరు నిలబడలేరు. చదవండి 130 కీర్తన 3వ వాక్యం. 130 కీర్తన 3వ వాక్యం రాస్తుంది, దేవుడు గనక మనల్ని దోషములు తప్పులు ఎంచితే ఒక్కడు కూడా దేవునితో నిలబడలేరు. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? చాలా ఇక్కడ మనం చదువుతున్నాం, యెహోవా నీవు దోషములను కనిపెట్టిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు. దేవుడు గనక దోషములు కనిపెడితే గనక ఎవరు కూడా అక్కడ నిలబడ్డానికి వీలు కానే కాదు. ఇప్పుడు పోలీసుడు దగ్గరికి పోయి తప్పు చేసి నిలబడగలడండి? పోలీసుడు విజిలేస్తే ఏమవుతాడు? దొంగోడు చెప్పండి, నరహంతకుడు దొంగోడు ఎవడన్నా ఉంటే ఏం చేస్తాడు? పోలీస్ సౌండ్ వినపడగానే ఏం చేస్తాడు? పరిగెడతాడు అనమాట. భయం అనమాట. కాబట్టి దేవుడు కనుక మన దోషాలు మన పాపాలు ఎంచి
మీరు ఇలా ఉన్నారు, మీరు ఇలా ఉంటే మిమ్మల్ని నాశనం చేస్తా అని దేవుడు గనుక ఒక మాట అంటే మనం ఎవరైనా నిలబడగలమా? చెప్పండి, నిలబడగలమా? నిలబడగలమా? ధైర్యంగా నిలబడి దేవునితో మాట్లాడగలమా? మాట్లాడలేము. ఎందుకంటే దేవుని ముఖాన్ని మనము చూడలేము. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 90వ కీర్తన 8వ వాక్యం చదువుకుందాం. 90వ కీర్తన 8వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకుని ఉన్నావు. మీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. చూడండి, మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకున్నావు. అంటే ప్రతి మనిషి చేసే ప్రతి తప్పిదం ఎవరి దగ్గర ఉందండి? దేవుడి దగ్గర ఉంది. ఇప్పుడు మనం కూడా తీసుకుందాం. తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లలు ఎన్ని తప్పులు చేసినా తల్లిదండ్రులు తెలుసా తెలీదా? ప్రతిరోజు కూడా పిల్ల చేసే తప్పులు తల్లిదండ్రులకు తెలుసా తెలీదా? అవన్నీ తల్లిదండ్రులు ఉంటాయి ఉండవా చెప్పండి? కంపల్సరీ ఉంటాయి. కానీ మనం శిక్షించాలనుకుంటే వాడు నిలబడగలడా? కొట్టాలనుకుంటే మనిషి నిలబడగలడా మన దగ్గర? తప్పు చేసిన తప్పుకి శిక్షించాలి అనుకొని శిక్షిస్తే ఆ మనిషి మన ఇంట్లో ఉంటాడు అసలు? ఇల్లు వదిలేసి ఏం చేస్తాడు? పారిపోతాడు. ఒక సందర్భంలో నేను సేవ చేసినప్పుడు 2006లో కావుల్లో సేవ చేస్తాను. వాళ్ళ నాన్న ఏం చేస్తుంటే ఆ అబ్బాయిని 10th క్లాస్ స్కూల్కి సరిగ్గా వెళ్ళలేదు ఏదో మొత్తానికి. వాళ్ళ నాన్న కొట్టాడు. ఇక్కడి నుంచి రోడ్డు ఎంత ఉండదు, రైలు కట్ట ఇంత కూడా ఉండదు, ఇంకా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది. వాళ్ళ నాన్న కొట్టాడు అంతే. ఇంట్లోంచి వెళ్ళాడు, ఏదో ట్రైన్ వెళ్తుంది ఎక్కేసి వెళ్ళిపోయాడు అంతే. ఎక్కడికో వెళ్ళిపోలే, అమెరికా ఏమి, తిరుపతిలో ఉన్నాడు వాడు. కనీసం వాడు వెళ్ళిపోయిన తర్వాత 15 సంవత్సరాలు ఎక్కడ ఎవరికి తెలియదు. కానీ వాళ్ళ నాన్న ఏం చేశాడు? కొట్టానని చెప్పేసి ఆడు వెళ్ళిపోయాడని చెప్పేసి ఏడ్చి 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 రోగం వచ్చి చచ్చిపోయాడు. ఇంటి అందరూ బంధువులందరూ ఆయన దూషించారు, నువ్వు కొట్టబట్టి ఆ పిల్లాడు వెళ్ళిపోయాడు అని. ఆడు బాగా ఉన్నాడు, తిరుపతిలోకి వెళ్ళి మంచిగా సినీ ఫీల్డ్ దానికి సంబంధించిన దాన్ని చేసి మంచి ఇంత లావు అంత హైట్ బాగా అయ్యి శుభ్రంగా ఉన్నాడు. తర్వాత దొరికాడు, 15 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చాడు. వచ్చేటప్పటికి వాళ్ళ నాన్న బాగున్నాడు, కొన్ని రోజులు చచ్చిపోయాడు ఇంకా వాళ్ళ నాన్న. అంటే శిక్షించడం కూడా తప్పు అయిపోయింది. ఈ రోజున శిక్షిస్తే ఏమైపోద్దండి? వాడు అడ్రస్ లేకుండా చిన్న చిన్న పిల్లలు కొట్టండి, మీరు ఇంట్లోంచి పారిపోతున్నారు. చిన్న చిన్న పిల్లల్ని ఏం చేస్తున్నారు? టచ్ చేసి ఏమన్నారు చెప్పండి? ఇంకోటి ఏంటి తెలుసా? ఇంట్లో అమ్మ నాన్న ఉంటారు కదా, ఒకరు కొడతారు, ఒకరు గారాబం చేస్తారు. ఇప్పుడు కొట్టే వాళ్ళని ద్వేషిస్తున్నారు. వాళ్ళు నువ్వు మంచిదానివి కాదని వాళ్ళ అమ్మనని వాళ్ళ నాన్న దగ్గరికి పోతున్నారు. వాళ్ళ నాన్న కొట్టేవాడైతే మా నాన్న మంచివాడు కదా, మా అమ్మ మంచిది అంటున్నారు. ఒకవేళ వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మ కానీ దూరంగా ఒక ఊర్లో ఉండి జాబ్ చేయటము, అమ్మ ఒక దగ్గర నాన్న ఒక దగ్గర ఉంటే ఏమంటున్నారు? అమ్మ దగ్గర ఉంటున్నాను, అమ్మ ఎప్పుడు కొట్టుతాను ఏమంటా, నేను నాన్న దగ్గరికి పోతా అంటున్నారు. అంటే ఏంటి? వాళ్ళకి శిక్షించడము వాళ్ళకి ఇష్టము లేదు. ఏమిటంటే శిక్షించడం వాళ్ళకి ఇష్టము లేదు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, దేవుడు కనుక శిక్షిస్తే ఒక్కరు కూడా ఈ భూమి మీద ఉంటారా చెప్పండి? దోషంలో నేరంలో ఎంచుంటే ఎవడు నిలవగలడు నీ ఎదుట? నీవు నీ ఎదుట మా దోషంలో ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడచ్చు. దేవుడు కనుక మనం చేసే ప్రతి తప్పు నిలబెట్టి నువ్వు ఇన్ని తప్పులు చేస్తాడని మనం నిలబడగలమా? అందుకని దేవుడు దయ, జాలి, కనికరం, కరుణ, ప్రేమ ఇవన్నీ మనకు చూపించబట్టి మనం ఏమవ్వట్లేదు, ఇంకా నాశనం కాకుండా భూమి మీద ఉన్నాం. అందుకని మనం ఏం చేయాలంటే నూతనపరచబడాలి, మన స్వభావాన్ని కాపాడుకోవాలి. ఒకరిని బట్టి మన స్వభావం చెడిపోకూడదు. వాడు బలవంతంగా తాగమంటే నేను తాగాను, వాడు బలవంతంగా సినిమాకి రమ్మంటే నేను వెళ్ళాను, వాడు బలవంతంగా వాడిని కొట్టమంటే నేను కొట్టాను, వీడు బలవంతంగా పాపం చేయమని చేసి అని చెప్పి ఇతరుల మీద నువ్వు నేరం మోపుతున్నావు, వాడు చేయమని చేసావు. రేపు నరకానికి పోయేది ఎవరు? నువ్వే కదా. దేవుడు రేపు శిక్ష చేస్తే ఎవరు అనిపిస్తారు? నువ్వే కదా. ఈరోజు వాడి పేరు చెప్తున్నావు నువ్వు, వాడి వల్ల జరిగిందని, కానీ రేపు ఆ శిక్ష అనిపించేది ఎవరు? ఈ వ్యక్తి. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని మందిరానికి వచ్చి ఏదో బైబిల్ పట్టుకొని మేము క్రైస్తవులు అయిపోయాము అని వచ్చేసి వెళ్ళిపోతే కాదు. కానీ మన మార్పు అనేది ఎప్పుడు కూడా ఎదిగే విధంగా ఉండాలి, ఎప్పుడు కూడా నూతనంగా ఉండాలి, ఎప్పుడు కూడా దేవుని దగ్గరగా వెళ్ళాలి. మన స్వభావం ఏమాత్రమో పాడవకూడదు. వాడెవడో మాట్లాడి మనం మాట్లాడేసి వాడికి మనకు తేడా ఏముంది? ఇంకా వాడెవడో తిట్టని మనం తిట్టేసి వాడికి మనకి తేడా ఏముంది? ఉందా? లేదు. అందుకని మనందరం ఏం చేయాలంటే మనస్సు మారుటి వలన రూపాంతరాన్ని పొందుతాం. కాబట్టి మన మనస్సు, నూతన హృదయం, నూతన స్వభావం, నూతన గుండె, నూతన ఆత్మ ఇవన్నీ కూడా మన అంతరంగంలో కొత్తదనాన్ని మనం సంపాదించుకోవాలి. పక్షిరాజు ఏం చేస్తాడు? నూతనపరచబడి నూతన బలంతో రెక్కలు చాపుచ్చు పైకి ఏం చేస్తున్న ఆకాశానికి ఇంకా 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 పైకి
వెళ్తాండి. అలాగే మనం కూడా ఏం చేయాలంటే నూతన పరచబడి దేవుళ్ళు ఇంకా ఇంకా ఏం చేయాలి మనము ఎదిగి పరలోకానికి దగ్గరకి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలంట? కొంతమంది ఏమో చర్చికి వచ్చి నామకార్థం జీవిస్తారు. కొంతమంది ఏమో చర్చికి వచ్చి దేవుల్లో మంచి బైబిలు పాటలు వరాలతో బలంగా జీవిస్తారు. మరి కొంతమంది చర్చికి వచ్చి వీళ్ళ బలంగా జీవించేది కాకుండా అనేకులకు సువార్త ప్రకటించి అనేకులకు సేవ చేస్తారు. మరి కొంతమంది ఇంకా బలంగా సేవకులుగా సేవ చేస్తారు. మరి కొంతమంది భూమి మీద బతికుండగానే పరలోకానికి వాళ్ళ ఆత్మ పోయి అన్నీ చూసి వస్తూ ఉంటారు. దర్శనాలు చూస్తుంటారు. ఏమంటా దర్శనాలు అన్నీ ఏం చేస్తారు? చూసి వస్తున్నాం. భూమి మీద ఉండగానే బైబిల్‌లో యోహాను గారు అట్లా వెళ్ళారు. హెజ్కేలు అట్లా వెళ్ళాడు. మరి పేతురు గారు వెళ్ళాడు. ఆ తర్వాత యోహాను గారు వెళ్ళారు. ఇలాగ అనేకులు బతికుండగానే ఆత్మలు ఏం ఏం చేసినాయంట? పరలోకానికి వెళ్ళి చూసి వచ్చేసినాయి. కాబట్టి మనలో ఎదుగుదల ఉండాలి. ఎప్పుడు ఏదో చర్చికి సంఘంలో బైబిల్ పెట్టుకొని వచ్చాము, వెళ్ళాము అంటే కాదు కానీ మనలో ఎదుగుదల అనేది ఉండాలి. ఇప్పుడు చెట్టు నాటితే సరిపోయిందా? చెట్టు బతికుంటే సరిపోయిందా? దానికి ఏం చేయాలి? కాయలు కాస్తూనే ఉండాలి. అది ఏం చేయాలంట? కాయలు కాయకపోతే ఏం చేస్తాం మనము? గొడ్డుమో చెట్టు అని చెప్పి ఏం చేస్తాం? కొట్టేస్తాం. ఇప్పుడు తాటి చెట్టుని తీసుకుందాము. తాటి చెట్టులో ఆడ చెట్టు ఉంటుంది, మగ చెట్టు ఉంటుంది. ఈ ఆడ చెట్టు ఏం చేస్తుంది? ఫస్టు కళ్ళు ఇస్తుంది. కళ్ళు. కళ్ళు తాగుతారు. మళ్ళీ దానికి ఏం చేస్తాయి? తాటి ముంజలు వస్తాయి. తాటి ముంజలు తినేసిన తర్వాత తాటి ముంజలు తీసుకోకపోతే ఏమొస్తుంది? తాటి కాయలు వస్తాయి. తాటి కాయలు రాలిపోయిన తర్వాత ఏమొస్తాయి? తాటి తేగలు వస్తాయి. సరే చెట్టుని కొట్టేసి ఏమైద్ది? దాన్ని కట్ చేసి ఇల్లు కట్టుకోవచ్చు. తాటికలు కొట్టేసి ఏమైద్ది? ఇల్లు కప్పుకోవచ్చు. తాటి చెట్టు అన్నిటికి ప్రయోజనం లేదా? కొబ్బరి చెట్టు కూడా అంతే. కొబ్బరి ఆకులు అన్నిటికి చీపురు గట్టకు పనికొస్తాయి. ఇంటికి పనికొస్తాయి. ఇట్లా కొబ్బరి చెట్టు అన్ని రకాల కొబ్బరి పనికొస్తుంది. అలాగే మనం కూడా పనికొచ్చే చెట్టులాగా ఉండాలా? పనికిరాని చెట్టులాగా ఉండాలా? చెప్పండి. ఇప్పుడు ఒక చెట్టు మనం నాటి దాన్ని కొనుక్కొచ్చి దాన్ని పెట్టి దాన్ని నీళ్లు పోస్తాం. మనం ఏమి ఎదురు చూస్తాము? కాయలు ఎదురు చూస్తాం. దేవుడు మనల్ని సృష్టించిన తర్వాత మనం కూడా ఎదురు చూస్తాడు? ఫలించాలి, అభివృద్ధి పొందాలి, ఆశీర్వాదం ఉండాలి, లేకపోతే వేస్ట్ అనుకుంటాడు కదా. కాబట్టి మనలో మార్పు రావాలనేది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క వాక్య సారాంశము. కాబట్టి మన యొక్క జీవితంలో మన మనస్సు ఎప్పుడు కూడా క్రొత్తగా కనపడాలి, పాతది మనలో ఉండకూడదు. అందరు కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డలైన మనము పాత మనస్సు, పాత స్వభావము, పాత జీవితము, పాత ఆలోచనల వల్ల లేకుండా ఎల్లప్పుడూ కొత్త మనస్సు, కొత్త జీవితము, కొత్త స్వభావం కలిగి మరి నూతన హృదయాన్ని, నూతన ఆత్మని, నూతన స్వభావాన్ని పొందుకొని దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏం చేయకుండా తన స్వభావాన్ని పాడు చేసుకోకుండా పరిశుద్ధంగా కనపడ్డాడు. దేవుడు దోషములు నేరములు ఎంచితే మనం నిలబడలేము. ఆయన మన దోషములు అనేది ఉంచుకున్నాడు. ఆయన ముఖకాంతి మన రహస్య పాపాలు కనపడుతున్నాయి. అలాంటి దౌర్భాగ్యని పరిస్థితి లేకుండా ఎల్లప్పుడూ సజీవ యాగముగా మన శరీరాన్ని ఆయన సమర్పించుకొని స్తోత్రించదము. స్తోత్ర 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 స్తోత్ర. చివరి దినాల్లో